ఎలా ఉందనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకైతే నచ్చలేదండి. దేనివల్ల? దేనివల్ల అంటే నేను ఒక రైతుని. ఉమ్, నేను ఒక రైతుగా చెబుతున్నాను. ఈ పరిపాలనలో రైతుకి మొండి చెయ్యి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా రైతు అనేక బాధలు పడుతున్నాడు. సకాలంలో ధాన్యం అమ్ముకుంటే డబ్బులు పడవు, విపరీతమైన ధరలు, పురుగు మందులు రేట్లు ఎక్కువ, ఎరువులు రేట్లు ఎక్కువ, అన్నీ కూడా ఇవన్నీ చేసి రైతు కడక మిగిలిది ఏమీ లేదు. మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టాము, ఎరువులు విత్తనాలు అన్నీ అక్కడి నుంచి అందిస్తున్నాము, గిట్టుబాటు ధర కూడా మేము పెట్టినట్టు ఏ ప్రభుత్వం పెట్టలేదు అంటున్నారు కదా. వైట్ బట్టలు వేసుకుని సెంటు రాసుకున్నట్టేనండి ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నాయి తప్ప రైతుకి ఏమాత్రం కూడా ఉపయోగపడనటువంటి కేంద్రాలు ఈ రైతు భరోసా కేంద్రాలు. కాబట్టి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజానీకానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. మరి పథకాలు ఇస్తున్నా అంటున్నారు కదా, పథకాలు ఉపకారమేనా? అవునండి, ఎవడో ఒకడికి పథకం ఇచ్చి 10 మందిని దెంగుతున్నారు కదా. అంటే ఇది దీంట్లో చేయండి, దీన్ని చేయండి. ఏదో ఒకడికే ఇస్తున్నారు పథకం, 10 మందిని ఈ ఈ ట్యాక్సుల రూపంలో, ఈ పన్నుల రూపంలో వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇది ఈ ప్రభుత్వం చాలా దుర్వినియోగం. మాకు రేపు భవిష్యత్తులో ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి పార్టీ ఏదైనా సరే వచ్చినా మేము స్వాగతిస్తాం. అది జనసేన పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా సరే. కానీ నా విధంగా నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయకూడదు. ఇది నా ఒపీనియన్. నేను చెప్పేటటువంటి ఈ ముమ్మిడివారపాడు గ్రామంలో చూడండి, ఈ రోడ్లు దుస్థితి. ఒక 200-300 బస్తాలు పండిది, 200-300 బస్తాలు పండి దొడ్డు చూడండి ఎలా కప్పెట్టి వదిలేసారు. సరే దాని గొడవ వదిలేండి, ఈ రోడ్ల పరిస్థితి చూడండి. ఒకసారి ఆ పొలాలు వచ్చి చూడండి మా పరిస్థితులు అలాగ ఉన్నాయో. రహదారుల విషయంలో నిర్లక్ష్యం, ఇది పరిస్థితి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మాకైతే ఉపకారం లేదు. ఈ పన్నులు, ఇలాంటి పనులు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత గత ప్రభుత్వాలన్నీ చూసాం. గతం కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం చూసాం, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా రైతుకి ఇబ్బంది కలిగిన ఇటువంటి దుర్భమైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా దౌర్భాగ్యం, దుర్భిక్షం, దరిద్రం ఇన్ని సంభవించి రాష్ట్రం అతలాకుతలం అయిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యాప్లో కూడా కనిపించకుండా పోద్దండి కొన్నాళ్ళకి. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైందో తెలియదు. ఉపాధి లేదు, చదువుకున్న వాడికి ఉపాధి లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థ అన్నదే అది కరెక్ట్ కాదండి. అదేదో ప్రభుత్వం అని చెప్పి ఉంటుంది. ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఏమో వాళ్ళకి మళ్ళీ ఉపాధి కల్పించే అంటే చెప్పలేం. అందు కాబట్టి చదువుకున్నటువంటి వాడికి ఉపాధి కావాలి, రైతులకి మేలు జరగాలి, సామాన్యుడికి పని కావాలి. ఇవన్నీ ఉన్న రోజునే రాష్ట్రంలో మనం బ్రతకగలం. కానీ ఇవేమీ లేకుండా ఆడికి చింతపండు, వీడికి ఉప్పు, ఆడికి బెల్లం ఇలా పంచి కనుమ వాళ్ళందరినీ ఏడిపించి ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు. మేము ఇక ఓటు వెయ్యం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. మరి ఆయనేమో నాకు 170 సీట్లు వస్తాయని ధీమాగా చెప్తాను. అవునండి, అతనికి కావాల్సినటువంటి అనుకూల సర్వేల చేత అనుకూలంగా సర్వే చేయించుకుంటున్నాడు. కానీ ప్రజల నాడి ఎవరికీ తెలియదు. గత ప్రభుత్వం తెలుగుదేశంలో కూడా అలాగే చెప్పాడు చంద్రబాబు నాయుడు. నాకే మళ్ళీ నేనే సీఎం అని ఆడవాళ్ళకి డబ్బులు వేసారో ఓటు వేయలేదు కదండి. ప్రజలు గమనిస్తున్నారో నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చెందుతున్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావో రాష్ట్రాన్ని. నువ్వు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దిక్కుమాలు బ్రాండ్లు అన్ని పట్టుకొచ్చి కలుషితమైనటువంటి సారా అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకుని ఇలాంటి దౌర్భాగ్యం అంతా నువ్వు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. రేపు వచ్చే రోజుల్లో 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్తారు. మరి ఆయనేమో అసలు నా పరిపాలన ప్రజలు మెచ్చుకుంటున్నారు, ఎవరు నా ఎంట్రుకు కూడా పీకలేరు అంటున్నారు. అవునండి, ఎంట్రుకులు బొచ్చులు అవన్నీ వాళ్ళు పీక్కుంటారు. ఆ వయసులో బొచ్చు పీక్కుంటే మళ్ళీ రాదనుకోండి, ఆ బొచ్చులు గట్ట బాడాకి పీక్కుంటున్నారు. పీక్కొనివ్వండి, ప్రజలు పీకుతారు. రేపు పొద్దున్న వాళ్ళకి ఏం చెయ్యాలో, ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలు చెప్తారు. ఒకవేళ ప్రజల్లో కూడా మార్పు రాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే
ఖచ్చితంగా బీహార్ తరహా రాష్ట్రాన్ని మనం చూసి మనం వేరే రాష్ట్రానికి వెళ్ళి మన బతుకులు అక్కడ ఏడవలసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మాత్రం మనం ఉండలేము. మన రాష్ట్రానికి అమరావతి అనేటటువంటి రాజధానికి ఉండదు. మనం ఎవరికో పాలేతనం చేయాలి ఎక్కడికో వెళ్ళి. మరి ఈయనేమో 3 రాజధానులు కడతా అంటున్నాడు. 3 రాజధానులు, నేను 30 రాజధానులు కట్టొచ్చు. ఏమీ లేని దానికి 3 రాజధానులు కట్టి ఏం పీకుతాడు ఈయన? రాష్ట్రానికి ఒక రాజధాని చాలు. అవన్నీ సక్రమం చేస్తే 3 రాజధానులు కట్టి ఈయన 33 పెళ్ళిళ్ళు ఏం చేయక్కర్లేదు జనానికి. ఇది తప్పుడు నిర్ణయం. అవగాహన లేనటువంటి ప్రభుత్వం. ఒక సబ్జెక్టు లేకుండా పరిపాలన చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇది నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నాను సుమా. పాదయాత్ర చేసినప్పుడేమో బోల్డ్ అని మాటలు చెప్పారు. పాదయాత్రలు చేసి బొగ్గల మీద నుమిరి నుదుట్ల మీద ముద్దులెట్టి అక్కయ్య, అమ్మయ్య, చెల్లెమ్మ అని చెప్పి రకరకాలైనటువంటి భాష ఉపయోగించి బాగా దెంగుతున్నాడు. ఇప్పుడు అంటే క్లోజ్లు తీసేయండి అయ్యే కొన్ని ఆ రోజు ముద్దులు పెట్టి ఇవాళ గుద్దులు గుద్దుతున్నాడు. అది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి దుర్భిక్షమైనటువంటి ప్రభుత్వం మనకు వద్దు. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కడు మారండి. ప్రజా సంక్షేమం గల పార్టీకే ఓటేయండి. అది ఎవరో ఏ నాయకుడో మీరు గుర్తించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నేను ఒక్కటే చెప్పేది, సరైన నాయకుడు ఎవరో, రాష్ట్రాన్ని మంచి మార్గంలో నడిపించి అందరికీ సమన్వయ న్యాయం కల్పించే నాయకుడు ఎవరో ఎన్నుకోండి. అప్పుడే మనం బాగుపడతాం. లేకపోతే మనం శూన్యం, నశింపు.